ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తునామముల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మన అంశము మరి యేసు ప్రభు యొక్క ఎన్నో లక్షణాలు, ఆయన చెప్పినటువంటి ప్రకటనలను మనము తెలుసుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా మరి యేసు మెస్సయా, జీసస్ ఇస్ ద మెస్సాయ అన్నటువంటి ఈ యొక్క దాని మీద మనం ధ్యానం చేద్దాము. మరి ఈ యొక్క లోతైనటువంటి సత్యాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నిద్దాము. యేసు తన వాగ్దానాలను నెరవేర్చటానికి మరియు మానవాళికి రక్షణను తీసుకురావటానికి పంపినటువంటి ఒక అభిషక్తుడిగా మనం పరిగణించవచ్చు. ఈ సత్యం మన యొక్క క్రైస్తవ జీవితానికి లేకపోతే విశ్వాసానికి ఎంతో పునాది. మరియు లేఖనాలంతటా కూడా ఇది మనకు కనబడుతుంది. ఈరోజు మరి ప్రియులారా, ముఖ్యంగా మెస్సయా ప్రవచనము, ద ప్రాఫెసీ ఆఫ్ ద మెస్సయా యొక్క గుర్తింపు, ద ఐడెంటిటీ ఆఫ్ ద మెస్సయా మిషన్, ద మిషన్ ఆఫ్ ది మెస్సయా తిరస్కరణ, the rejection of the Messiah పాలన, the reign of the Messiah. మరి చివరిగా దీన్ని ఏ రీతిగా మనము మరి ప్రాక్టికల్గా మనం దాన్ని అవలంబించవచ్చు అన్నటువంటి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరి మెస్సయా ప్రవచనము, మెస్సయా కోసం ఎదురు చూపు మరి పాత నిబంధనలో ఎంతో లోతుగా పాతుకొని పోయి ఉంది. తొలి ప్రవచనాల్లో ఒకటి మరి ఆదికాండం 49 10వ వచనంలో మరి ఇక్కడ షీలోహు వచ్చే వరకు యూదా నుండి రాజదండము తొలగిపోదని యాకోబు ప్రవచించడం అనేటువంటి మనం చూస్తున్నాము. ఇది ఈ తెగ నుండి ఒక పాలకుడు రాకను సూచిస్తుంది. ఈ ప్రవచనం ఇజ్రాయేలులను విడిపించేటటువంటి మెస్సయా కోసం ఎదురు చూడటానికి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదికను ఏర్పాటు చేయటం అనేటువంటి మనం చూస్తాము. అలాగనే దానియేలు 9వ అధ్యాయం 24 నుంచి 26లో కూడా మెస్సయా రాక గురించి ఎంతో వివరణాత్మకమైనటువంటి ప్రవచనాన్ని మనం చూస్తాం. ఒక నిర్దిష్ట కాలం తర్వాత మరి ఆయన బడతాడు అని చెప్పి ప్రవచనాలు రాసి ఉంటున్నది. ఈ ప్రవచనం యేసులో నెరవేరింది. ఆయన మరి పామ్ సండే తర్వాత గుడ్ ఫ్రైడే రోజు మరి జెరూసలేంలో ప్రవేశించడము, రాజుగా ఊరేగింపు జరగటము, ఆయన రాక సమయం ఖచ్చితంగా ముందే చెప్పినట్లుగా జరిగింది. పిల్ల ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మరి ఆయన వాక్కుకు విశ్వాస పాత్రను ప్రదర్శించడం అనేటువంటిది మనము గమనిస్తున్నాము. కాబట్టి ఇది ప్రవచనాలకు నెరవేర్పుగా మనం గుర్తించవచ్చు. మరి రెండవదిగా మెస్సయా యొక్క గుర్తింపు, ఐడెంటిటీ ఆఫ్ ద మెస్సాయ. యేసు భూమి మీద నడుస్తున్నప్పుడు తాను మెస్సయా అని ఆయన స్పష్టం చేశాడు. పిల్లలు యోహాను 4:25లో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, యేసు నీతో మాట్లాడుతున్నా నేనే ఆయననని ఆమెతో చెప్పటం అనేటువంటి మనం చూస్తున్నాం. పిల్లలు నేనే ఆ మెస్సాయను అని చెప్పి ప్రకటన మరి ఎంతో ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇది యూదులకు మాత్రమే కాకుండా అన్య జనులకు కూడా ఆమె సమరయ స్త్రీ, మరి ఆమెకు కూడా తెలియజేయటం మనం చూస్తున్నాము. మరి మెస్సయా లక్ష్యము ఇజ్రాయేలును దాటి విస్తరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఫర్దర్ బియాండ్ ఇజ్రాయలైట్స్. మరి అంతేకాకుండా మత్తయి 16:16లో పేతురు ఒప్పుకోలు, ఆయన అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అని ప్రకటించాడు. ప్రియులారా, పేతురు యేసు వాగ్దానం చేయబడినట్టుగానే మెస్సయాగా గుర్తింపబడటాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము. యేసు మరి మిషన్ యొక్క స్వభావాన్ని మరియు ఆయన దైవిక ఆధారాన్ని అర్థం చేసుకోవటానికి అంగీకారం చాలా ముఖ్యమైనటువంటిది. మరి మెస్సయా ఒక మిషన్, ఆయన మరి యేసు పరిచర్య మనం చూసినట్లయితే కరుణతోటి మరి శక్తితో కూడినటువంటి చర్యల ద్వారా మరి ఆయన యొక్క పరిచర్య జరిగింది. పిల్లలారా,
మెషియా యొక్క ప్రవచనాత్మక పాత్రను నెరవేరుస్తుంది. లూకా 4:18 చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారిని విడుదలకు, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. కాబట్టి చూడండి ప్రియులారా, రోగులను స్వస్థపరచడం కోసం, మరి చనిపోయిన వారిని లేపటం వంటి అనేక అద్భుతాలు కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, కానీ ఆయన ఒక మెస్సయాగా గుర్తింపు మరియు మానవత్వం పట్ల ఆయనకు ఉన్నటువంటి కరుణకు సంకేతాలు ప్రియులారా. ఉదాహరణకు మరి యేసు ప్రభు లాజర్ను కూడా మృతుల్లో నుంచి లేపటం అనేటువంటిది మనం గమనిస్తాము. అది జీవితం మరియు మరణంపై ఆయనకున్నటువంటి అధికారాన్ని, శక్తిని మరి తెలియజేస్తుంది పిల్లలు. మరి అంతేకాకుండా 4వదిగా మెస్సియా తిరస్కరణ. తన స్పష్టమైన గుర్తింపు మరియు లక్ష్యము ఉన్నప్పటికీ యేసు తిరస్కరణను ఎదుర్కొన్నాడు పిల్లలు. అపోజిషన్, రిజెక్షన్. మత్తయి 21:33-46 ఆ ప్రాంతంలో మరి మనం ఒక మరి ఉపమానం చూస్తాం. ఆయన కాలంలోనే మత నాయకులు తమ విశ్వాసానికి మూలస్తంభమైన ఆయనని ఎలా తిరస్కరించారో మరి వివరించబడి ఉంటున్నది. ఈ తిరస్కరణ లేఖనాల్లో ముందే చెప్పబడింది. మరియు చాలా మంది తమను రక్షించడానికి పంపబడిన వ్యక్తి నుండి దూరంగా తిరుగుతారనే విషాదకరమైనటువంటి వాస్తవికతను కూడా ఇక్కడ మరి హైలైట్ చేస్తుంది ప్రియులారా. అనుకున్న చెప్పినటువంటి రీతిగానే మరి ఆయన తిరస్కరణకు గురవటం అనేటువంటి జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మెస్సియా పాలన, యేసు పరిపాలించే మెస్సియాగా అంతిమ నెరవేర్పు కోసం మరి మనం ఎదురు చూస్తున్నాం. ప్రకటన 19:16లో రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయన మరి ఏలనాయి ఉంటుండే, ఆయన పరిపాలన అన్ని విషయాల పునరుద్ధరణకు తెలుస్తుంది. లేఖనం అంతటా కూడా చేసినటువంటి వాగ్దానాల యొక్క నెరవేర్పు అల్టిమేట్ గా మరి ఆయన రాజులకు రాజుగా రానాయి ఉంటున్నాడు. విశ్వాసులుగా మనము ఆయన తిరిగి రావాలనే మరి శాశ్వత రాజ్యాన్ని స్థాపన యొక్క నిరీక్షణతో మనం జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది. యేసు మెస్సియా అనే సత్యాన్ని మనం మరి అనుకున్నప్పుడు మరి ఇలాగ పిలువబడి ఉంటున్నాము. మనం చేయవలసినటువంటి ఏంటంటే, ఒకటి ఆయన అధికారాన్ని గుర్తించడం ప్రియులారా. మరి మనం ఆయన్ను రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా మనం అంగీకరించాం. మన జీవితంలో యేసును సరైనటువంటి రాజుగా గుర్తించి ఆయన ప్రభుత్వానికి, ఆయన ప్రభువుకు లోబడటం ప్రియులారా. యేసుకు లోబడి జీవించటం. మరి రెండవదిగా శుభవార్తను మరి ఇతరులతో పంచుకోవడం. తొలి శిష్యులు వాళ్ళు ఏ రీతిగా శిష్యులు మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటించి ఉంటున్నారు. ఇతరులు కూడా రక్షణ సందేశాన్ని మరి వారు ప్రకటించి ఉంటున్నారు. ఆ రీతిగా మనం కూడా మనల్ని అనేక ప్రాంతాల్లో దేవుడు ఉంచుతున్నాడు. ఉంచినటువంటి ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరంగా ఉండవలసిన అవసరత ఉంటున్నది. మరి శుభవార్తను పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. అంతేకాకుండా నిరీక్షణతో జీవించడం ప్రియులారా. ఆయన తిరిగి వస్తాడు ఒకరోజు. మరి ఆ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన తిరిగి రావాలనేటువంటి నిరీక్షణ, మరి ఆయన రాజ్యంలో నిత్య జీవ వాగ్దానాన్ని కూడా మనం స్వీకరించి ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి యేసు మెస్సయ్య దేవుని వాగ్దానాల నెరవేర్పు మరియు మన ప్రపంచానికి అంతటి కూడా ఉన్నటువంటి నిరీక్షణను ఒకసారి మనం గుర్తించుకున్నాం. ఈ సత్యాన్ని స్వీకరించి యేసు నిజంగా అందరికీ కూడా రక్షకుడు తెచ్చే అభిషిక్తుడని ఇతను ప్రకటిస్తూ మరి ముందు కొనసాగుదాం ప్రియులారా. ఆయన లోక రక్షకుడు అంటున్నాడు, మెస్సయ్య అంటున్నాడు. ఈ యొక్క సంతోషకరమైన శుభవర్తమానం ఇతరులతో పంచుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా తండ్రి, గొప్ప నాయన, మీరు మెస్సయ్యగా ప్రభువా మరి తండ్రి ప్రవచనంలో చెప్పినట్లుగానే తండ్రి మీరు లోకానికి వచ్చి ఉంటున్నారు ప్రభువా. దేవ తండ్రి, ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పు చూస్తున్నాము. మరి తిరస్కరణ కూడా చూసి ఉంటున్నాం ప్రభువా. అయ్యో మిమ్మల్ని చంపి తండ్రి మరి ప్రభువా సిలువ వేయబడి ఉంటున్నారు. మూడో దినం మీరు లెగిచి ఉంటున్నారు. మొత్తం చేయటై ప్రభువా తండ్రి, ఒక దినం మంది మీరు ఏ రీతిగా వెళ్ళి ఉంటున్నారు, ఆ రకంగా అయి ఉంటున్నారు. అదే రీతిగా మరలా తిరిగి రానై ఉంటున్నారు తండ్రి. ఎంతో గొప్ప నిరీక్షణ మీ యొక్క బిడ్డలకు ఇచ్చి ఉంటున్నారు తండ్రి.
ఆ నిరీక్షణతో ప్రభా మరి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ముందు కొనసాగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వాక్యం విని ఆశీర్వదింపబడితే మరి దీన్ని ఇతరులతో కూడా షేర్ చేసుకొని మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.